సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి రిమూవ్ డూప్లికేట్స్ ఇన్ ప్లేస్ ఫ్రమ్ ద సార్టెడ్ అరే అన్నారు. నాకు ఒక అరే ఇచ్చేసారు, దాని నుంచి డూప్లికేట్స్ రిమూవ్ చేయమంటాడు. వాట్ ఆర్ ద డూప్లికేట్స్ హియర్? డూప్లికేట్స్ ఏంటి లేదు, ఇక్కడ 1 ఉంది, ఇంకో 1 ఉంది, 2 ఉంది, 2 2 2 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, 1 అనేది. సో ఇక్కడ డూప్లికేట్స్ ఉన్నాయి 1 2 3, చాలా డూప్లికేట్స్ ఉన్నాయి. 1 అనేది 2 టైమ్స్ వచ్చింది, 2 అనేది 3 టైమ్స్ వచ్చింది, 3 అనేది 2 టైమ్స్ వచ్చింది, రైట్? సో ఇవన్నీ డూప్లికేట్స్ అనమాట. డూప్లికేట్స్ మనకి ఇచ్చిన యారే అనేది సార్టెడ్. ఈ డూప్లికేట్స్ని రిమూవ్ చేసి ఇలాగా నాకు ఇలా యారే కావాలి 1 2 3 ఇలాగా. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమన్నా కావచ్చు, బట్ నాకు డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేది సార్ట్ అయిపోయి నాకు ఈ వాల్యూని రిటర్న్ చేయమంటారు. ఎన్ని డూప్లికేట్స్ ఎలిమెంట్ ఉన్నాయి ఇక్కడ? 3 డూప్లికేట్స్ ఎలిమెంట్ ఉన్నాయి, 1 2 3. నాకు ఇలా యారే కావాలి. ఇలాగ ఫస్ట్లో మొత్తం నాకు డూప్లికేట్ ఎలిమెంట్స్ కావాలి. ఫస్ట్ ఇండెక్స్లో మొత్తం నాకు డూప్లికేట్స్ ఎలిమెంట్ కావాలి, అండ్ వీటి వాల్యూ కూడా కావాలి, నాకు రిటర్న్ చేయమంటాడు. వాటి వాల్యూ ఏంటి? 3 అనేది వాటి వాల్యూ. సో వాటిని మనం రిటర్న్ చేయాలి. సో మనం బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లో ఏం చేస్తానంటే, నేను ఇప్పుడు మనం యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఫస్ట్లో పెట్టాలి, రైట్? ఫస్ట్ నేను ఒక సెట్ డేటా స్ట్రక్చర్ తీసుకుంటాను. సెట్లో ఏముంటాయి? యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. సో మనం ఐటరేట్ చేద్దాం యారేను. ఫస్ట్ ఎలిమెంట్ నుంచి ఐటరేట్ చేద్దాం. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎలిమెంట్. లెట్స్ ఐటరేట్ ది యారే. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎలిమెంట్. సో ఫస్ట్ ఎలిమెంట్ అంటే నేను ఫస్ట్ ఎలిమెంట్ తీసుకెళ్ళి సెట్లో పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు సెట్లో వన్ అనే ఎలిమెంట్ ఉంది. దెన్ నేను నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోతాను. సో దిస్ ఈస్ కంప్లీటెడ్. ఇది ఎలిమెంట్ అయిపోయింది కాబట్టి నేను నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళాను. దెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్. దెన్ వన్ అగైన్ మన సెట్లో ఆల్రెడీ 1 ఉంది, మళ్ళీ మన సెట్లో 1 పెడతామా? బికాస్ సెట్ అనేది యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటుంది. సెట్ ఓన్లీ టేక్ ది యూనిక్ ఎలిమెంట్స్. రైట్? సెట్లో యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి అగైన్ మళ్ళీ మనం 1 పెట్టాం. సో దెన్ ఐ మూవ్, దెన్ ఐ గో 2, దెన్ ఐ టేక్ ది 2 ఇంటూ ది సెట్. 2 అనేది సెట్లో తీసుకుంటున్నాను, మళ్ళీ సెట్లో పెట్టేస్తాను 2 అనేది తీసుకెళ్ళి. సో ఇప్పుడు ఇక్కడ 2 అనేది ఉంటుంది, సెట్లో 2 ఉంది. దెన్ ఐ మూవ్ 2 ఆల్రెడీ సెట్లో ఉంది, దాన్ని నేను తీసుకోను. దెన్ ఐ మూవ్ 2 ఆల్రెడీ సెట్లో ఉంది కాబట్టి నేను వెళ్ళి తీసుకోను. 3 అనేది సెట్లో లేదు. దెన్ ఐ టేక్ దిస్ 3 టు ద సెట్. ఓకే, దెన్ ఐ మూవ్ 3 అనేది ఆల్రెడీ సెట్లో ఉంది. దెన్ ఐ మూవ్. సో ఐటరేషన్ అయిపోయింది. ఇప్పుడు నా సెట్లో యూనిక్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి, రైట్? నా సెట్లో ఆల్ యూనిక్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి, 1 2 3 ఆల్ యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు సో ఇప్పుడైతే సెట్లోకి అయితే అన్ని యూనిక్ ఎలిమెంట్స్ వచ్చేసాయి, రైట్? సెట్లో అన్ని యూనిక్ ఎలిమెంట్స్ వచ్చేసాయి. బట్ ఇప్పుడు నేను ఈ యూనిక్ ఎలిమెంట్స్ని ఫస్ట్లో ప్లేస్ చేయాలి. ఎక్కడ పెట్టాలి? ఫస్ట్లో పెట్టాలి. ఇక్కడ నేను పెట్టాలి 1 2 3. ఇక్కడ ఇలా పెట్టాలి ఈ యూనిక్ ఎలిమెంట్స్ని. ఎలాగా? మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక ఇండెక్స్ అనే వాల్యూని తీసుకున్నాను. నేను ఇండెక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ ఏముంటుంది? 0. ఇండెక్స్ రాసుకొని 0 1 2 3 4 5 6. సో ఇక్కడ ఇండెక్స్లు అనేవి రాసేసుకున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఇండెక్స్ దగ్గర 0th ఇండెక్స్ దగ్గర నేను 1 అనే వాల్యూని పెడతాను. ఓకే, 1 అనే వాల్యూని పెట్టాను. దెన్ అయిపోయింది. నేను ఇప్పుడు నెక్స్ట్ ఇండెక్స్ వెళ్తాను. నెక్స్ట్ ఇండెక్స్లో నేను సెకండ్ వాల్యూ పెడతాను. ఓకే, నేను ఇంకో ఇండెక్స్ వెళ్తాను. దెన్ ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ పెడతాను, దట్ ఈస్ 3. ఓకే, అంతే, అయిపోయింది. సెట్లో ఉన్న యూనిక్ ఎలిమెంట్స్ అనేది ఫస్ట్లో పెట్టేసాం. ఇప్పుడు సెట్లో ఉన్న అన్ని యూనిక్ ఎలిమెంట్స్ అనేది ఫస్ట్లో పెట్టేసాం. దెన్ మీ రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేది ఏదైనా వాల్యూ కావచ్చు. దెన్ తర్వాత ఏం చేస్తామంటే మనం దీన్ని రిటర్న్ చేస్తాం. రిటర్న్ ది ఎలిమెంట్స్. దేర్ ఆర్ 3 ఎలిమెంట్స్ అని చెప్పి రిటర్న్ చేస్తాం అంటే. ఓకే, ఇది కోడ్లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. లెట్స్ ట్రై టు రైట్ ద కోడ్. ఓకే, ఫస్ట్ మనం సెట్ అనే డేటా స్ట్రక్చర్ తీసుకున్నాం. సెట్ అనే డేటా స్ట్రక్చర్లో అన్ని ఇంటీజర్ వాల్యూసే ఉన్నాయి. సో సెట్. సో ఓకే, మనం దీంట్లో ఐటరేట్ చేద్దాం. యారేలో ఉన్న యూనిక్ ఎలిమెంట్స్ అన్నిటిని మనం తీసి సెట్ డేటా స్ట్రక్చర్లో ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ ఇంటూ ద సెట్ ఆల్ యూనిక్ ఎలిమెంట్స్. సో సెట్ అనే డేటా స్ట్రక్చర్లో యూనిక్ ఎలిమెంట్స్ అన్నిటి ఇన్సర్ట్ చేసాం. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ పాస్. సో ఫస్ట్ పాస్లో మనం అన్ని యూనిక్ ఎలిమెంట్స్ అనేది సెట్లో ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు మనం సెట్లో ఐటరేట్ చేయాలి. సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఐటరేట్ చేసి సెకండ్ పాస్లో ఏం చేస్తామంటే
సెకండ్ పాస్లో మనం సెట్లో ఐటరేట్ చేసి ఇండెక్స్ ఎలిమెంట్స్ ఫస్ట్లో ప్లేస్ చేస్తాం. ఫస్ట్ ఇండెక్స్లో అన్ని యూనిక్ ఎలిమెంట్స్ని ప్లేస్ చేస్తాం. అందుకే నేను ఇండెక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను విచ్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 0th ఇండెక్స్. అండ్ ఐ ఆటో ఐటరేట్, నేను ఫర్ ఈచ్ లూప్ తీసుకొని ఆటో ఐటరేట్ చేస్తున్నాను. ఆటో ఐటరేట్ టు ద సెట్లో ఆటో ఐటరేట్ చేస్తున్నాను. దెన్ ఐ సే array index is equals to my iterated values in the set. Then I say increment index. So this is how it works. ప్లేన్ లేదు ఇక్కడ, ఇది చాలా సింపుల్. మనం ఇండెక్స్ వాల్యూని 0కి ఇనిషియలైజ్ చేసాం, రైట్? ఇప్పుడు 0th ఇండెక్స్ దగ్గర నా ఇండెక్స్ అనే వాల్యూ ఉంది. ఇప్పుడు array of i ఇండెక్స్లో ఉన్న అంటే ఈ వాల్యూ అనేది సెట్లో ఉంది, రైట్? సెట్లో ఉన్న యూనిక్ ఎలిమెంట్స్ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఇండెక్స్లో నేను ఫస్ట్ ఎలిమెంట్ పెడుతున్నాను, అది 1. అండ్ తర్వాత నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళాలి కదా, కాబట్టి ఐసే ఇంక్రిమెంట్ నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోతాం. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళాలంటే ఐసే ఇండెక్స్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను ఫస్ట్ ఎలిమెంట్ ప్లేస్ చేశాను, సెకండ్ ఎలిమెంట్ ప్లేస్ చేశాను, అలాగే థర్డ్ ఎలిమెంట్ ఇలా ప్లేస్ చేశాను. సో దిస్ ఈస్ హౌ ద బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ వర్క్స్. ఇలా వర్క్ అవుతుంది. దాని ఇప్పుడు మనం టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. ఓకే, సెకండ్ రిమూవ్ దిస్. ఓకే, లెట్స్ ట్రై టు అనలైజ్ ద టైం కాంప్లెక్సిటీ. ఇక్కడ టైం కాంప్లెక్సిటీ అనేది దీనికి అన్ని యూనిక్ ఎలిమెంట్స్ సెట్లో పెట్టడం కోసం ద టైం కాంప్లెక్సిటీ అనేది n లాగరిథమిక్ ఆఫ్ n అనే టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది. సో మళ్ళీ సెట్ నుంచి అన్ని ఎలిమెంట్స్ని ఫస్ట్ ఇండెక్స్లో యూనిక్ ఎలిమెంట్స్ ప్లేస్ చేయడం కోసం ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ బిగ్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ. సో ఇప్పుడు నేను టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది, బిగ్ ఆఫ్ n లాగరిథమిక్ ఆఫ్ n ప్లస్ n. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ n. స్పేస్ కాంప్లెక్సిటీ ఎందుకు బిగ్ ఆఫ్ n అవుతుంది? ఇక్కడ ఎందుకు స్పేస్ కాంప్లెక్సిటీ పెరిగింది? స్పేస్ కాంప్లెక్సిటీ ఎందుకు పెరిగిందంటే, ఫర్ సపోజ్ నాకు ఇచ్చిన యారేలో అన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 అన్ని డిఫరెంట్ అండ్ యూనిక్ ఎలిమెంట్స్. కాబట్టి ఇప్పుడు నా యారేలో నేను 1 పెట్టాలి, 2 పెట్టాలి, 3 4 5 అన్ని యూనిక్ ఎలిమెంట్స్ అన్నీ పెట్టాలి. అందుకే ఇప్పుడు నా స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ n అవుతుంది. సో దిస్ ఈస్ ద స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ టైం కాంప్లెక్సిటీ ఫర్ ది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో ఇప్పుడు మనం ఆప్టిమల్ సొల్యూషన్ చూద్దాం. లెట్స్ ట్రై టు సీ ది ఆప్టిమల్ సొల్యూషన్. సో ఆప్టిమల్ సొల్యూషన్ నేను 2 పాయింటర్ అప్రోచ్ యూస్ చేసుకొని చేస్తున్నాను. సో 2 పాయింటర్ అప్రోచ్ ఎలా చేస్తాను? నేనేం చేస్తానంటే ఇప్పుడు 2 పాయింటర్ అప్రోచ్ యూస్ చేసి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ అనేది సార్టెడ్ అయిపోయింది. సో ఫస్ట్ ఎలిమెంట్ అనేది 1. ఇప్పుడు నేనేం చేస్తానంటే సెకండ్ ఎలిమెంట్ చెక్ చేస్తాను. ఇది ఫస్ట్ ఎలిమెంట్ అనేది డిఫరెంట్గా ఉంది సెకండ్ ఎలిమెంట్ నుంచి. నో, దిస్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఫస్ట్ ఎలిమెంట్. 1 అనేది 1 అనేగా ఉంది, డిఫరెంట్గా లేదు. దెన్ ఐ మూవ్. సో ఓకే, సెకండ్ ఎలిమెంట్ అనేది డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఈ 1 ఏం చెప్తాడంటే, సో సెకండ్ ఎలిమెంట్, సో నువ్వు నాకన్నా డిఫరెంట్గా ఉన్నావు కాబట్టి నా సెకండ్ ప్లేస్ నువ్వు తీసుకో అంటాడు. సో ఓకే, 1 ఇప్పుడు సెకండ్ ప్లేస్లో 2 అనేది ఉండిద్ది, రైట్? ఇప్పుడు సెకండ్ ప్లేస్ 2 ఎలిమెంట్ ఉండిద్ది. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఐటరేట్ చేస్తాను. ఇప్పుడు 2 ఎలిమెంట్ నేను చెక్ చేస్తాను. సో 2 ఎలిమెంట్ నేను చెక్ చేస్తాను. సో ఓకే, 2 అనేది డిఫరెంట్గా ఉందా? నో, రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఈ 2 అనేది ఈ ఎలిమెంట్ ఈక్వల్గా ఉందా? నో, సేమ్గానే ఉంది. దెన్ ఐ గో టు నెక్స్ట్ ఎలిమెంట్. ఇక్కడ ఎలిమెంట్లో డిఫరెంట్గా ఉంది. సో ఈ 2 ఎలిమెంట్ కన్నా ఈ 3 అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి నేను ఈ 2 ఎలిమెంట్ అనేది చెప్తానంటే, సో యూ కెన్ టేక్ మై నెక్స్ట్ ప్లేస్. నువ్వు నా నెక్స్ట్ ప్లేస్ తీసుకో. సో యూ కెన్ టేక్ మై నెక్స్ట్ ప్లేస్. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ టేక్ ద నెక్స్ట్ ప్లేస్ తీసుకుంటుంది. దెన్ ఐ సే ఇట్ విల్ గో. ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ అనేది చెక్ చేస్తుంది. ఓకే, 3 అనేది 3 అండ్ డిఫరెంట్గా ఉందా? నో, సేమ్. 3 అనేది 3 డిఫరెంట్గా ఉందా? నో, సేమ్. దెన్ ఐటరేషన్ ఓవర్. దెన్ ఇప్పుడు మనం ఫస్ట్ ప్లేస్లో 1 ఉంది, సెకండ్ ప్లేస్ 2 ఉంది, థర్డ్ ప్లేస్ 3 ఉంది. సో ఇలాగ మనం డూప్లికేట్స్ అన్ని రిమూవ్ చేసి ఫస్ట్ ప్లేస్లో యూనిక్ ఎలిమెంట్స్ అన్ని పెడతాం, రైట్? యూజింగ్ 2 పాయింటర్ అప్రోచ్. లెట్స్ ట్రై టు సీ హౌ వీ డూ యూజింగ్ 2 పాయింటర్ అప్రోచ్. దిస్ ఈజ్ i, j అనేది 2 పాయింటర్స్ నేను తీసుకున్నాను. ఒకటి i పాయింటర్, ఇంకోటేమో j పాయింటర్. ఇప్పుడు నా i పాయింటర్ అనేది దీన్ని పాయింట్అవుట్ చేస్తుంది, 1ని పాయింట్అవుట్ చేస్తుంది. I say i ఈక్వల్స్ టు 0. i పాయింటర్ అనేది నా 0 ఇండెక్స్ని పాయింట్ చేస్తుంది. అండ్ నా j పాయింటర్ అనేది ఇక్కడ ఉంది.
జే పాయింటర్ అనేది ఇక్కడ ఉంది. జే పాయింటర్ అనేది సెకండ్ ఇండెక్స్ని జే పాయింటర్ అనేది ఫస్ట్ ఇండెక్స్ తీసుకుంటుంది. ఇది 0th ఇండెక్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇండెక్స్. జే పాయింటర్ అనేది ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంది. ఇప్పుడు నేను చెక్ చేస్తాను. సరే 1 అనేది జేతో డిఫరెంట్గా ఉందా? నో, 1 ఈజ్ 1 ఈక్వల్గా ఉంది. దెన్ ఐ మూవ్, దెన్ ఐ గో టు నెక్స్ట్ ఎలిమెంట్ 2 అనేది 1తో డిఫరెంట్గా ఉంది, ఐతో డిఫరెంట్గా ఉందా? ఎస్, ఇట్ ఈస్ డిఫరెంట్. అప్పుడు ఐ అనేది ఏం చెప్తాడంటే, సో యూ కెన్ టేక్ మై నెక్స్ట్ ఇండెక్స్, నా తర్వాత ఇండెక్స్, యూ కెన్ టేక్ మై నెక్స్ట్ ప్లేస్. ఏంటి, నేను ప్రాపర్గా రాస్తాను. ఐ, ఓకే. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, ఎలిమెంట్ 1 ఉంది. సో ఐ అనేది జేతో డిఫరెంట్గా ఉంది. దెన్ ఇప్పుడు ఈ 2 అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఐ ఏం చెప్తాడంటే, యూ కెన్ టేక్ మై నెక్స్ట్ ప్లేస్, నెక్స్ట్ ఇండెక్స్ ప్లేస్ నువ్వు తీసుకోవచ్చు అని చెప్తాడు, రైట్? సో దెన్ ఇప్పుడు ఇక్కడ 2 ఎలిమెంట్ ఉండేది. ఇప్పుడు ఐ పాయింటర్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఐ పాయింటర్ అనేది 2కి పాయింట్అవుట్ చేస్తుంది. ఇప్పుడు ఐ పాయింటర్ అనేది 2కి పాయింట్అవుట్ చేస్తుంది. ఇది రిమూవ్ చేస్తాను ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎలిమెంట్. సరే 2 అనేది డిఫరెంట్గా ఉందా 2తో? నో, 2 అనేది డిఫరెంట్గా లేదు, సేమ్ ఉన్నాయి. 2 ఐ అనేది సేమ్గా ఉంది, జే అనేది సేమ్గా ఉంది. దెన్ ఐ మూవ్. సో జే అనేది సేమ్గా ఉంది మళ్ళీ అగైన్, దెన్ ఐ మూవ్. జే జే డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే జే ఐ ఏం చెప్పిందంటే, సో యూ కెన్ టేక్ మై నెక్స్ట్ ఇండెక్స్. సో 3 అనేది నెక్స్ట్ ఇండెక్స్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ 3 ఉండిద్ది, ఎస్, ఓకే. ఇప్పుడు ఐ పాయింటర్ అనేది 3ని పాయింట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు 3 అనేది చెక్ చేద్దాం. 3 అనేది ఈ 3తో ఈక్వల్గా ఉందా, డిఫరెంట్గా ఉందంటే నో, నాట్ డిఫరెంట్. సో దెన్ ఇట్ విల్ మూవ్, దెన్ ఇట్ విల్ చెక్ ద నెక్స్ట్ వన్. 3 అనేది జే, ఐ ఈస్ నాట్ ఈక్వల్ టు జే, ఐ ఈస్ ఈక్వల్ టు జే. అందుకే నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోతుంది. అంతే, ఇంకా ఇక్కడితో ఐటరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇక్కడికి డిఫరెంట్ యూనిక్ ఎలిమెంట్స్ అన్నీ మనం ప్లేస్ చేసేసాం. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమన్నా కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. చేసిన తర్వాత మనం రిటర్న్ చేసేస్తాం, మన ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో రిటర్న్ చేస్తాం, అంతే. ఇలాగ మనం 2 పాయింటర్ అప్రోచ్ యూస్ చేసుకొని చేస్తాం చాలా సింపుల్గా. సో మనం కోడ్ రాసేద్దాం దీనికి. లెట్స్ రైట్ ద కోడ్. అయితే ఐ అనేది ఫస్ట్ ఇండెక్స్కి పాయింటర్ చేస్తుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 0. అయితే జే ఈజ్ ఈక్వల్ టు 1. జే అనేది నెక్స్ట్ ఇండెక్స్కి పాయింట్అవుట్ చేస్తుంది. జే ఈస్ లెస్ దాన్ ఎన్ అండ్ జే విల్ ఇంక్రిమెంట్. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇఫ్ array of j, sorry, this is array of j. Where is this? If array of j is not equal to array of I, if ఒకవేళ నా array of I is not equal to my array of j is not equal to my array of I, then array of I plus 1 is equals to my array of j, and I return this, and I return my I plus 1, and I will increment here. ఇక్కడ లూప్లో ఇంక్రిమెంట్ కూడా అవుతుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, లెట్స్ సీ. అయితే ఫస్ట్ ఇక్కడ మన array of j అనేది ఫస్ట్ ఎలిమెంట్, అండ్ array of I అనేది 2. array ఎలిమెంట్ అనేది array of j అనేది 1 అవుతుంది, array of I అనేది కూడా 1 అవుతుంది. ఇట్స్ నాట్ ఈక్వల్, రెండు ఈక్వల్గా ఉన్నాయి, నాట్ ఈక్వల్ కాదు కదా, రెండు ఈక్వల్గా ఉన్నాయి. దెన్ ఐ మూవ్, దెన్ ఐ ఇంక్రిమెంట్. జే అనేది ఇంక్రిమెంట్ అయిపోతుంది, జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, రైట్? జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ array ఎలిమెంట్ 1 ఉంది, దెన్ ఇంక్రిమెంట్ అయినప్పుడు ఇక్కడ array ఎలిమెంట్ 2 ఉంది. సో 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఎస్, 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ array of j ఏం చెప్తున్నాడంటే, సో ఇప్పుడు ఇక్కడ array of I ఎలిమెంట్ ఏం చెప్తున్నాడంటే, హే array of j ఎలిమెంట్, నువ్వు నా సెకండ్ ప్లేస్ తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ 1 కదా,
సో దిస్ 2 అనేది నువ్వు నా నెక్స్ట్ ప్లేస్ తీసుకో అంటున్నాడు. దట్ ఈస్ i+1 నువ్వు నా నెక్స్ట్ ప్లేస్ తీసుకోమని అరే ఆఫ్ జే ఎలిమెంట్కి ఐ చెప్తున్నాడు. దెన్ ఒక్కసారి ఇది నెక్స్ట్ ప్లేస్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఐ పాయింటర్ అనేది దీనికి పాయింట్ చేస్తుంది, రైట్? ఐ పాయింటర్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఐ పాయింటర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఇంక్రిమెంట్ అవ్వాలి. నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోవాలి కాబట్టి దెన్ ఐ సే ఐ విల్ ఇంక్రిమెంట్. ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అండ్ లాస్ట్లో మనం దీన్ని రిటర్న్ చేసేస్తాం, ద వాల్యూని రిటర్న్ చేస్తాం. సో దిస్ ఈస్ హౌ ద ఆప్టిమల్ సొల్యూషన్ వర్క్స్. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ O ఆఫ్ n అవుతుంది, బికాస్ వీఆర్ ఓన్లీ డూయింగ్ ద సింగిల్ ఐటరేషన్. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ O ఆఫ్ 1 అవుతుంది, బికాస్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా స్పేస్. సో దిస్ ఈస్ ది ఆప్టిమల్ సొల్యూషన్ టు రిమూవ్ ద డూప్లికేట్స్ ఇన్ ప్లేస్ ఫ్రమ్ ద సార్టెడ్ అరే. సో ఇలాగ మనం డూప్లికేట్స్ రిమూవ్ చేసి ఫస్ట్ ప్లేస్లో డూప్లికేట్స్ అన్నిటిని ప్లేస్ చేస్తాం. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్.